హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఐఎమ్ అఖిలేష్. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్ గురించి అయితే చెప్పుకుందాం. సో అసలు ఈ ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అండ్ ఏ విధంగా యూజ్ చేస్తామో ఒకసారి ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫ్లెక్స్ బాక్స్ ఆర్ దీన్నే మనం ఫ్లెక్సిబుల్ బాక్స్ లేఅవుట్ మాడ్యూల్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో బేసిక్ గా ఈ ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది సిఎస్ఎస్ లో ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఎలిమెంట్స్ ని వెబ్ పేజీలో అరేంజ్ చేయడానికి అయితే మనం ఈ ఫ్లెక్స్ బాక్స్ అయితే యూజ్ చేస్తాం. సో అది ఏ విధంగా అరేంజ్ చేస్తుంది అంటే మెయిన్ యాక్సిస్ ఆర్ క్రాస్ యాక్సిస్, అంటే ఐ మీన్ దట్ అది ఎక్స్ యాక్సిస్ లో అయినా లేదా వై యాక్సిస్ లో అయినా మనం ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడానికి అయితే మెయిన్ గా ఈ ఫ్లెక్స్ బాక్స్ అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఫ్లెక్స్ బాక్స్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ప్రాపర్టీస్ అన్నిటిని మనం యూజ్ చేసుకొని మన ఎలిమెంట్స్ ని వెబ్ పేజ్ లో అయితే మనం డిస్ప్లే చేసుకొని అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్ ని కోడింగ్ ద్వారా అయితే అండర్స్టాండ్ చేసుకున్నాం. సో దీనికోసం అని చెప్పి నేనైతే ఒక సెటప్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అదేంటంటే ఫస్ట్ ఒక డివ్ అనే ఒక కంటైనర్ ని అయితే తీసుకున్నాను అనమాట. సో దీని లోపల వచ్చేసి ఇంకో 4 డివ్ ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్క డివ్ కి బాక్స్ 1 అని చెప్పేసి, బాక్స్ 2 అని చెప్పేసి ఆ విధంగా నేమ్స్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. సో మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా కనపడింది. సో ఇప్పుడైతే ఈ ఎలిమెంట్స్ కి అయితే నేను కొంచెం స్టైలింగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా 4 బాక్సెస్ ని సెలెక్ట్ చేసుకొని దానికి కొన్ని ప్రాపర్టీస్ అంటే హైట్ అని, విడ్త్ అని అండ్ అదే విధంగా టెక్స్ట్ అలైన్, ఫాంట్, సో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకొని ఒకసారి అయితే సేవ్ చేద్దాం. సో ఈ విధంగా అయితే స్టైలింగ్ అయితే చేసుకున్నాం అనమాట ఈచ్ బాక్స్ కి. సో ఇప్పుడైతే మనం ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్ అయితే దీని మీద అప్లై చేద్దాం. సో ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు పేరెంట్ ఎలిమెంట్ కి అయితే చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి కంటైనర్ కదా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కంటైనర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ కంటైనర్ లోపల మనం ఫస్ట్ ప్రాపర్టీ ఇవ్వాల్సింది డిస్ప్లే ప్రాపర్టీ. సో ఇప్పుడు ఈ డిస్ప్లే ప్రాపర్టీలో మనం ఫ్లెక్స్ అనే వాల్యూ ఇస్తే ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా అరేంజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే కంటైనర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ప్రాపర్టీ అయితే డిస్ప్లే తీసుకొని వాల్యూ అనేది ఫ్లెక్స్ ఇచ్చా అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో ఎలిమెంట్స్ అనేది ఈ విధంగా మనకి అరేంజ్ అయ్యాయి అనమాట. సో దీన్నే మనం ఫ్లెక్స్ డైరెక్షన్ అంటాం అనమాట. సో డిఫాల్ట్ గా ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది మనకి రోలో ఉంటది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ డైరెక్షన్ కాలం లో కావాలంటే జస్ట్ కాలం అని ఇస్తే మనకి ఈ విధంగా ఎలిమెంట్స్ అన్ని కాలం లో అయితే అరేంజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇదే కాలం లో నాకు రివర్స్ ఆర్డర్ లో నాకు కావాలి అనుకుంటే దానికోసం అని చెప్పేసి కాలం రివర్స్ అనే వాల్యూ ఉంటది అనమాట. సో ఈ వాల్యూని ఒకసారి ఇచ్చి సేవ్ చేసి చూద్దాం. సో చూసారా, ఈ విధంగా అయితే మనకి బాక్స్ 1 అని కిందకు వచ్చింది, అదే విధంగా బాక్స్ 4 అనేది మనకి ఫస్ట్ ఎలిమెంట్ గా వచ్చింది. సో ఆర్డర్ అనేది రివర్స్ అయింది అనమాట. సో ఇదే విధంగా మనం రోని కూడా రివర్స్ చేసుకోవచ్చు. సో చూసారా, ఈ విధంగా మనకి బాక్స్ 4 అనేది ఫస్ట్ వచ్చింది అండ్ తర్వాత బాక్స్ 1 అనేది లాస్ట్ లో వచ్చింది అనమాట. సో ఈ విధంగా అయినా మనం ఎలిమెంట్స్ ని ఫ్లెక్స్ డైరెక్షన్ ద్వారా అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఫ్లెక్స్ డైరెక్షన్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సో మనకి నార్మల్ గా వచ్చేసింది. సో మనకి నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీ నేమ్ వచ్చేసి జస్టిఫై కంటెంట్ అన్నమాట. సో ఈ జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది అంటే ఎలిమెంట్స్ ని మెయిన్ యాక్సిస్ అంటే మనకి ఎక్స్ యాక్సిస్ లో అయితే ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ జస్టిఫై కంటెంట్ లోపల అయితే నేను ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చేసి మనకి ఫ్లెక్స్ స్టార్ట్ అయితే ఉంటది అనమాట. సో చూసారా, ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడైతే ఈ ఫ్లెక్స్ స్టార్ట్ ని నేనైతే ఫ్లెక్స్ ఎండ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఫ్లెక్స్ ఎండ్ అంటే మనకి ఈ రైట్ సైడ్ కి అయితే మన ఎలిమెంట్స్ అన్ని మూవ్ అవుతాయి అన్నమాట. సో అదే విధంగా మనకి సెంటర్, సో ఎప్పుడైతే సెంటర్ ఇస్తామో మనకైతే ఈ ఎక్స్ యాక్సిస్ లో సెంటర్ లోకి అయితే మనకి ఎలిమెంట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి అలాగే నెక్స్ట్ వాల్యూ వచ్చేసి స్పేస్ బిట్వీన్. సో ఎప్పుడైతే నేను స్పేస్ బిట్వీన్ ఇచ్చి సేవ్ చేశానో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మధ్యలో అయితే మనకి స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి రెస్పాన్సివ్. నేను ఎంత ముందు కన్నా సరే స్పేస్ అనేది ఈక్వల్ గా అయితే మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో చూడండి ఈ విధంగా. సో స్పేస్ బిట్వీన్ లాగే మనకి స్పేస్ అరౌండ్ కూడా ఉంటది అనమాట. సో స్పేస్ అరౌండ్ అని ఇస్తే మనకి ఈ బాక్స్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ కి మనకి లెఫ్ట్ సైడ్ అండ్ అదే విధంగా రైట్ సైడ్ లో మనకి స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట ఈ విధంగా.
ప్రతి ఒక్క బాక్స్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో అయితే మనకి కొద్దిగా స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో మనకి ఇంకొక వాల్యూ వచ్చేసి స్పేస్ ఈవెన్లీ. సో స్పేస్ ఈవెన్లీ కూడా మనకి సేమ్ స్పేస్ అరౌండ్ లాగే, బట్ ఇక్కడ స్పేస్ చూసారా, ఇది ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. బాక్స్ కి ముందు అండ్ బాక్స్ కి తర్వాత, అంటే ఎలిమెంట్ కి ముందు ఎలిమెంట్ కి తర్వాత మనకి స్పేస్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఇది మనకి జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అలైన్ ఐటమ్స్ అన్నమాట. సో దీన్ని అయితే నేను ఇప్పుడు తీసేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి అలైన్ ఐటమ్స్. సో ఈ అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ చెప్పుకునే ముందు మనమైతే మన కంటైనర్ కి హైట్ అనే వాల్యూ అయితే ఇవ్వాలన్నమాట. సో ఎందుకు ఇవ్వాలి అంటే అలైన్ ఐటమ్స్ అనేది మనకి క్రాస్ యాక్సిస్ అంటే వై యాక్సిస్ లో మనకి ఎలిమెంట్స్ అన్నిటిని అరేంజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పేజ్ అనేది మనం ఎంత కంటెంట్ రాస్తే అంత కిందకి స్క్రోల్ అవుతూనే ఉంటది. సో ఎక్కడ మనకి అలైన్ అవ్వాలి అని చెప్పడానికి అయితే మనం హైట్ అనే ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడైతే హైట్ అనేది నేనైతే 90 VH అని తీసుకుంటున్నాను అనమాట. సో ఈ VH ప్రాపర్టీ ఈ VH వాల్యూ ఏంటి అంటే వ్యూ పోర్ట్ హైట్ అనమాట. సో ఈ వ్యూ పోర్ట్ హైట్ అనేది ఏంటంటే మన డివైస్ కి తగ్గట్టుగా మనకి హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 90 VH ఏంటంటే మన డివైస్ లో 90% ఆఫ్ హైట్ అనేది ఈ కంటైనర్ ని మనకి తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ బార్డర్ అనేది ఇస్తున్నాను. సో ఇది మనకి అర్థం అవడం కోసం నేనైతే ఇక్కడ బార్డర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో చూసారా, మనకి ఈ విధంగా బార్డర్ అనేది అప్లై అయింది. సో ఇప్పుడు ఈ కంటైనర్ హైట్ అనేది ఇంతే అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ హైట్ అనేది 90 VH ఇచ్చి సేవ్ చేస్తే మనకి హైట్ అనేది ఈ మొత్తం టోటల్ స్పేస్ లో ఈ టోటల్ డివైస్ హైట్ లో మనకి 90% అయితే ఈ విధంగా క్రియేట్ అయింది అనమాట హైట్. సో ఇప్పుడు అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ అయితే చెప్పుకున్నాం. సో ఇక్కడ అలైన్ ఐటమ్స్ కూడా మనకి జస్టిఫై కంటెంట్ ఏ విధంగా మనకి వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా వాల్యూస్ ఉంటాయి అనమాట. సో కాకపోతే ఇదేంటంటే ఎక్స్ యాక్సిస్ లో మనకి వాల్యూ ఎలిమెంట్స్ అనేవి మనకి డిస్ప్లే అరేంజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్స్ స్టార్ట్. సో ఇది మనకి డిఫాల్ట్ వాల్యూ అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్లెక్స్ ఎండ్ అయితే తీసుకుందాం. సో ఎప్పుడైతే ఫ్లెక్స్ ఎండ్ అయితే ఇచ్చానో మనకైతే ఈ కంటైనర్ కి లాస్ట్ ఎంత వరకు అయితే కింద ఎంత హైట్ అయితే ఉందో అంత కిందకి వచ్చేసి ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అయింది అనమాట. సో ఇంకొక వాల్యూ వచ్చేసి మనకి సెంటర్ వాల్యూ. సో ఇప్పుడు సెంటర్ అని ఈ కంటైనర్ లో మనకి సెంటర్ లో అయితే ఎలిమెంట్స్ అన్ని ప్లేస్ అయ్యాయి అనమాట. సో ఈ విధంగా మనం ఈ అలైన్ ఐటమ్స్ యూస్ చేసుకొని వై యాక్సిస్ లో మనం ఎలిమెంట్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్లెక్స్ వ్రాప్ అనే ఒక ప్రాపర్టీ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మనకి ఇక్కడ సేమ్ ఇలాగే ఇంకొన్ని బాక్సెస్ అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే నేను ఇక్కడ 12 బాక్సెస్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 12 బాక్సెస్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇదేంటంటే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మనకి ఇచ్చిన కంటెంట్ లో కాకుండా అవుట్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా. దానికోసం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఫ్లెక్స్ వ్రాప్ అనేది ఒక ప్రాపర్టీని అయితే తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీని తీసుకొని వ్రాప్ అని చెప్పేసి ఇచ్చామంటే సో ఎలిమెంట్స్ అన్ని ఈ విధంగా ఇచ్చిన కంటెంట్ అంటే ఇచ్చిన విడ్త్ ఇచ్చిన హైట్ ఈ విధంగా ఈ కంటైనర్ లోపలే మనకి వ్రాప్ అయితే అవుతాయి అనమాట ఎలిమెంట్స్. సో ఒకసారి చూడండి. సో ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనకి ఇచ్చిన హైట్ ఉంది కదా, ఇచ్చిన విడ్త్ ఇచ్చిన హైట్ అంటే ఈ కంటైనర్ లోపలే మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని ఈ విధంగా వ్రాప్ అయ్యి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఒకవేళ నేను కానీ వ్రాప్ కానీ ఇవ్వలేదు అంటే ఈ విధంగా మనకి అవుట్ సైడ్ కంటైనర్ అంటే మన కంటైనర్ బయటికి కూడా మనకి ఎలిమెంట్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ వ్రాప్ ప్రాపర్టీని అయితే మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. సో దీని డిఫాల్ట్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి నో వ్రాప్ అనమాట. సో నో వ్రాప్ అని చెప్పామంటే మనకి ఇందాక ఎలా ఉందో ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి వ్రాప్ అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది మనకి ఫ్లెక్స్ వ్రాప్ అని. బట్ ఇక్కడ చూస్తే మనకి స్పేస్ అనేది ఈ విధంగా క్రియేట్ అయింది అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం అయితే ఇక్కడ అలైన్ కంటెంట్ అనే ఒక ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాం. సో ఈ విధంగా అలైన్ కంటెంట్ అని తీసుకొని ఇక్కడైతే మనం
ఫ్లెక్స్ స్టార్ట్ అని చెప్పి ఇచ్చామంటే సో మనకి ఈ విధంగా అంటే ఇక్కడ స్పేస్ అనేది ఏది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చూసారా, నేను ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నా కానీ నాకు ఎలాంటి స్పేస్ లేకుండా ఈ విధంగా డిస్ప్లే అయింది అనమాట. సో ఇందాక మనం జస్టిఫై కంటెంట్ కి అలైన్ ఐటమ్స్ కి ఏ విధంగా అయితే ఇచ్చామో అలైన్ కంటెంట్ కి కూడా మనకి ఫ్లెక్స్ స్టార్ట్ అని సెంటర్ అని ఈ విధంగా మనకి ప్రాపర్టీస్ అయితే ఉంటాయి అన్నమాట, ప్రాపర్టీ వాల్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. సో చూసారా ఈ విధంగా. సో ఇప్పుడైతే దీన్ని అయితే మనం రిమూవ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ యూజ్ చేసుకునే ప్రాపర్టీ వచ్చేసి కాలం గ్యాప్ అండ్ రో గ్యాప్ అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇందాక యూజ్ చేశాను కదా ఇక్కడ అలైన్ కంటెంట్ ప్రాపర్టీ. సో దాన్ని అయితే తీసుకొని ఇక్కడైతే ఫ్లెక్స్ స్టార్ట్ అయితే తీసుకుంటుంది అనమాట. సో మనకైతే ఈ విధంగా డిస్ప్లే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ గ్యాప్ అనేది క్రియేట్ కావాలి. సో ఇక్కడ మనకి అన్ని బాక్సెస్ అనేది చాలా క్లోజ్ గా ఉన్నాయి. సో ఇలా కాకుండా మనకి ప్రతి ఒక్క బాక్స్ కి గ్యాప్ కావాలి అనుకోండి, ఇక్కడ రోకి అండ్ అదే విధంగా కాలమ్స్ కి గ్యాప్ కావాలంటే మనకి రో గ్యాప్ అని చెప్పేసి కాలం గ్యాప్ అని చెప్పేసి ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు రో గ్యాప్ అనేది 2 ఇచ్చాను అనుకొని 2 పిక్సెల్స్ ఇచ్చేసి సేవ్ చేస్తే సో చూసారా ఈ విధంగా కొద్దిగా స్పేస్ అయితే క్రియేట్ అయింది. సో దాన్ని కొంచెం సో ఇక్కడ కొంచెం బాగా కనిపించడానికి 20 అనే ఇక్కడ 10 పిక్సెల్స్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి 10 పిక్సెల్స్ లో గ్యాప్ అయితే క్రియేట్ అయింది అనమాట రోకి. ఇదే విధంగా మనకి కాలం ఉంటది అనమాట, కాలం గ్యాప్ అని చెప్పేసి. కాలం గ్యాప్ కూడా ఒక 10 పిక్సెల్స్ ఇచ్చి సేవ్ చేస్తే సో చూసారా మనకి ప్రతి ఒక్క కాలం కి 10 పిక్సెల్స్ తో ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం రో గ్యాప్ అండ్ కాలం గ్యాప్ ని యూజ్ చేసుకొని మనం ఎలిమెంట్స్ కి గ్యాప్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, రో వైస్ అండ్ అదే విధంగా కాలం వైస్. సో ఈ విధంగా మనం రో గ్యాప్ అండ్ కాలం గ్యాప్ ని అయితే యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ ని అయితే అరేంజ్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఆర్డర్ ప్రాపర్టీ. సో దానికోసం అయితే నేను ఇక్కడ కొన్ని అయితే తీసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే 4 బాక్సెస్ ఇందాకట్లాగే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆర్డర్ ప్రాపర్టీ. ఈ ఆర్డర్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తామంటే సో నాకు ఇప్పుడు ఫస్ట్ ఈ బాక్స్ వద్దు, నాకు ఫస్ట్ వచ్చేసి థర్డ్ బాక్స్ కావాలనుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఆర్డర్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం అనమాట. సో నేనైతే ఇప్పుడు బాక్స్ 3ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను దీన్ని ఆర్డర్ అనేది 1 అని చెప్పేసి ఇచ్చి సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనకి 1 అంటే ఇదేంటంటే మనకి రైట్ టు లెఫ్ట్ అనమాట. సో ఇక్కడ నేను -1 ఇచ్చానంటే సో చూసారా మనకి థర్డ్ బాక్స్ అనేది ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు నాకు 4th ప్లేస్ లోకి రావాలి అంటే లాస్ట్ లోకి రావాలి అంటే +1 అని ఇచ్చి సేవ్ చేస్తే ఈ విధంగా లాస్ట్ లోకి వచ్చింది అనమాట. బాక్స్ 2 కి కూడా ఒకసారి అప్లై చేసి చూద్దాం. సో చూసారా బాక్స్ 2 కి ఆర్డర్ 1 ఇస్తే ఈ విధంగా మనకి రైట్ సైడ్ లో లాస్ట్ లో అయితే డిస్ప్లే అయిపోయింది అనమాట. సో సేమ్ అలాగే -1 అని ఇచ్చామంటే సో సెకండ్ బాక్స్ అనేది మనకి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది అనమాట. అంటే మనం ఇక్కడ ఆర్డర్ అయితే స్పెసిఫై చేస్తాం అనమాట, ఏ ఎలిమెంట్ ఏ ఆర్డర్ లో ఉండాలి అని చెప్పేసి. సో దానికోసం ఈ ప్రాపర్టీని అయితే యూజ్ చేసుకుంటాం. సో ఇవి మనకి బేసిక్ గా ఉండే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అనమాట. సో ఇవి బేసిక్ గా ఎందుకు యూజ్ చేస్తామంటే నావిగేషన్ బార్స్ ఉంటాయి కదా, ఆ నావిగేషన్ బార్స్ లో ఎక్కువ ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీని అయితే యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ అన్నిటిని మనకి ఈ విధంగా రోస్ వైజ్ లో కానీ ఆర్ కాలం వైజ్ లో కానీ మనకి డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మనం ఈ ప్రాపర్టీస్ అన్నిటిని యూజ్ చేసాం కదా, ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేయకుండా మామూలుగా మనం వెబ్సైట్ క్రియేట్ చేసేయచ్చా అంటే చేసేయచ్చు. మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో మనం వెబ్సైట్ కి ఇంటర్ఫేస్ ఎంత నీట్ గా అయితే మనం డిజైన్ చేసుకుంటామో యూజర్స్ అంత ఎక్కువగా మనం వెబ్సైట్ ని అయితే ఇష్టపడతారు అనమాట. సో ఒక యూజర్ మన వెబ్సైట్ ని ఓపెన్ చేసి కంటెంట్ ని చదువుతున్నాడు అంటే ఫస్ట్ యూజర్ చూసేదే ఇంటర్ఫేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ W3 స్కూల్స్ తీసుకోండి, సో వికీపీడియా తీసుకోండి. సో మనకి రెండిట్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ మనం W3 స్కూల్స్ ఎందుకు చూస్ చేసుకుంటాం అంటే దాంట్లో ఉండే కంటెంట్ కానీ వాళ్ళు యూజ్ చేసే కలర్స్ కానీ వాళ్ళు యూజ్ చేసే బటన్స్ అలైన్మెంట్స్ కానీ సో అవన్నీ చూసుకొని మనకి యూజర్ అనేవాడు ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ అవుతాడు అనమాట. సో ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాడు ప్రతి ఒక్క కంటెంట్ ని. సో అందుకని చెప్పేసి డిజైన్ అనేది వెబ్సైట్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మనం ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసుకొని మనం యూజర్ ఇంటర్ఫేస్ అయితే కొంచెం నీట్ గా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బేసిక్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్. సో దీంట్లో ఏంటంటే మనకి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, బట్ అవి ఏంటంటే మనం ఫ్యూచర్ వీడియోస్ లో చెప్పుకున్నాం.
సో ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ. Bye bye.